యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ ను కలిసిన బ్రిటన్ బృందం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరిన సీఎం. బీఆర్కేఆర్ భవన్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి సమీక్ష. హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా మారుస్తామన్న మంత్రి. రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తి తెలంగాణ మంత్రులు. రేవంత్ రెడ్డి శవాలపైన పేరాలు ఏర్కొంటున్నారని విమర్శ. ఏపీలో 3వ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు. 80,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్. ఏసీపీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్. నల్గొండ జిల్లా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటిష్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హైడ్ వరుణ్ మాలీ, పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని వివరించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ టీంను ముఖ్యమంత్రి కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు సీఎంకి బ్రిటన్ టీం వివరించింది. సీఎం వైఎస్ జగన్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఇక విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా అభివృద్ధి చేయటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్కేఆర్ భవన్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తలసాని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా కారణంగా నష్టపోయిన సినీ రంగాన్ని ఆదుకునేందుకు 5వ షో ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిటర్లు మంత్రిని కోరారు. దీనిపై అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూసివేసి ఉన్న కారణంగా విద్యుత్ ఛార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తులను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా అభివృద్ధి చేయటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్కేఆర్ భవన్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తలసాని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా కారణంగా నష్టపోయిన సినీ రంగాన్ని ఆదుకునేందుకు 5వ షో ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిటర్లు మంత్రిని కోరారు. దీనిపై అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూసివేసి ఉన్న కారణంగా విద్యుత్ ఛార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తులను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. So I think this is two different, you can think of that because long time is that. Any clarification about this? This is also the proposal in electricity, that's what it is. Energy, so I just want this one. Yeah. Already from long time we are in a position. We just want to bring
నెక్స్ట్ పుస్తకాలకు సంబంధించి ఒక ట్యాక్స్ ఎగ్జెంప్షన్ గురించి అడిగారు. అది కూడా ప్రాసెస్ అది బట్ అది జరగలేదే స్టడీ చేయమని చెప్పిన లాక్డౌన్ పీరియడ్ సంబంధించి సార్. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానికి మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నోటి దూల తీర్చుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను తిట్టడం ద్వారా సునకానందం పొంది సభను ముగించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని అన్నారు. ఇందిరాగాంధీ సాక్షిగా వందల మంది ఆదివాసీలు బిడ్డలను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ దేనని, శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓట్ల డ్రామా ఆడుతోందని, రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్ట్ అని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఊడిపోతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారని అన్నారు. అది కళ్ళ ముందర అందరికి ప్రతి ఒక్కరికి నిజ నిర్ధారణ పూర్తిగా టీవీలలో పత్రికలలో ఎక్కడ డబ్బు తీసిరు, ఎవరు తీసిరు, ఎక్కడ తీసిరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. నువ్వు ఆయన నీతులు చెప్పేది ఏదో అక్కడ ఏ పైన వేసి చంద్రబాబు నాయుడు దాంట్లో కలిసి వాళ్ళ ప్రమేయం వల్ల ఇప్పుడు పీసీసీ తెచ్చుకున్న తప్ప ఇంకో రకంగా కాదు. నేను నమ్మే ప్రసక్తి లేదు. ఏదో ఆ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మర్యాదగా ఉండి మర్యాదగా మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక 25 సంవత్సరాల వరకు ఏ రాజకీయ పార్టీ కూడా నిలదొక్కోదు. వారి ముందర వారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా దగ్గరైతే ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ దళిత బంధు ఇవ్వడం మూలంగా ఎంతో హర్షిస్తూ ఉన్నారు. ఎవరికైతే పడి రాదో వాళ్ళకే ఇబ్బంది ఉంది తప్ప ఇంకెవరికి ఇబ్బంది లేదు. దళితులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబో రోజులలో ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తారని చెప్పి ఇప్పటికే మా షెడ్యూల్ క్యాస్ట్ శాసనసభ్యులు రిజర్వ్ ఉన్నటువంటి సందర్భంగా వారందరూ కూడా మాట్లాడారు. ఈ స్కీమ్ను హర్షిస్తారని చెప్పడం జరిగింది. ఏదో ఈ విధంగా స్థానికులను కానీ లోకల్గా మాట్లాడితే మరి కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు పోయి ఎదుర్కోండి దళితులందరికీ డబ్బులు ఇవ్వమని చెప్పండి అని చెప్పి నువ్వు రెచ్చగొడతా ఉన్నావు. అటువంటి మాట్లాడము ఇది సమాజానికి మంచిది కాదు. నువ్వు ఏ రాజకీయ పరంగా ఏ విధంగా ఎదుర్కో. నీ ద్వారా గతంలో ఏం చేసినావు, రేపు రాజకీయంగా నువ్వు ఏం చేస్తావో ప్రజలను మెప్పించు. అంతే తప్ప మరి వల్గర్గా మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఎవరు ఏనడానికి ఓపిక లేదు. ప్రజలు కూడా సహించరు. మరి ఇదో నీకు హెచ్చరిక అని చెప్పి కూడా మేము ఈ టీఆర్ఎస్ భవన్ నుంచి వారికి హెచ్చరించడం కూడా జరుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మా ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి దళిత గిరిజన దండోరా కార్యక్రమం అసలు ఎందుచేత కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించిందో ఆ సభలో చెప్పలేకపోయింది. కానీ అవాకులు చవాకులు మాట్లాడి సభ ముగించేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలవంది కాదు. 20 ఏప్రిల్ 1981లో మా ఆదివాసుల్ని ఇక కరోనా కష్టకాలంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు 192.08 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గుంటూరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మగ్గం కలిగిన అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందని, 5 ఏళ్లలో ప్రతి లబ్ధిదారుడికి 1,20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. మన నేతలు ఇచ్చే ఈ సొమ్ముతో మార్కెట్లో నిలదొక్కునేందుకు ఈ డబ్బు ఉపయోగపడాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా
చేనేతలకు బ్రతకడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి చెల్లెమ్మకు ఈ డబ్బులు ఎంత అవసరం ఎక్కువ ఉంది అని చెప్పి భావించి ఆ ఇళ్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మూడోసారి వరుసగా ఈ 80,000 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 24,000 రూపాయలు చొప్పున అక్షరాల 192 కోట్ల రూపాయలకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుంది. ఇలా ఏటా దాదాపుగా 200 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఏటా 200 కోట్ల రూపాయలు అనుకున్నా కూడా 5 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే, ఈ నేతన్న నేస్తామని ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే నేరుగా ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ నేరుగా ఆ చెల్లెమ్మలు, నేరుగా ఆ అన్నదమ్ముల కుటుంబాలకి నేరుగా ఆ డబ్బు పోయేట్టుగా బట్టలు వివేక్ నమస్కారం సార్. వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ కింద గుంటూరు జిల్లాలో సార్ 2,338 చేనేత కార్మికులకి సార్ 5 కోట్ల రూపాయలు 61 లక్షల రూపాయలు ఈరోజు మీ ద్వారా జమ చేయడం జరుగుతుంది సార్. మీతో మాట్లాడడానికి శ్రీమతి జి జానకి గారు సార్. షీ ఈస్ ఫ్రమ్ మంగళగిరి సార్. షీ వుడ్ లైక్ టు స్పీక్ యూ సార్. వచ్చామమ్మా, నా పేరు జానకి. మాకు ఏదైతే ఈ పాదయాత్రలో ఇన్ని కుటుంబాలు ఎన్ని బాధలు, సాధక బాధలని మా బాధలు ఎన్నైతే చూశారో ఆ బాధల్లో చేనేత వృత్తిలో ఉన్న మా చేనేత పని కూడా చూసి అట్లానే చెల్లించి మాకు ఏదైతే మీ పుట్టినరోజు కానుకగా మాకు చేనేత నేతన్న నేస్తం అని నాన్నగారి పేరుతోటి మా 24,000 వేశారు. నేరుగా మా అకౌంట్కే వచ్చేలాగా మీరు చేశారమ్మా. మీ ఎదురుగా కూర్చొని మాట్లాడటానికి నాకు మాటలు రావట్లేదు, నాకు మాటలు కూడా చాలతలేవు. అట్లానే మరి ఈ చేనేత కుటుంబాలు అన్నీ కూడా అన్ని తరఫున కూడా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరి ఈ చేనేత మరి ఫస్ట్ విడత, రెండో విడత మరి 6 నెలల ముందుగానే మాకు మళ్ళీ 2,24,000 వేశారు. మళ్ళీ కరోనా కష్టకాలంలో కూడా మమ్మల్ని గుర్తించి ఏమి చేయాలా, ఎలా బ్రతకాలా అని, ఏ పని చేతకాక ఎలాగని మేము బాధపడే టైంలో కూడా మళ్ళీ మాకు 24,000 వేసి మా జీవితాన్ని మళ్ళీ నిలబెట్టారు అమ్మా మీరు. అట్లాగే మరి చేనేత మాలు తెచ్చుకొని కొట్లు. నేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను తాను పాదయాత్రలో కల్లారా చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏపీ సీఎం జగన్ 600 కోట్లు నేరుగా నేతన్నలకు సహాయం అందించామని ఆయన తెలిపారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం 3వ విడత విడుదల చేసిన సందర్భంగా అనంతపురం జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్నారు. మా జగన్మోహన్ రెడ్డి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మాది నిరుపేద కుటుంబం. మాది మేము రోజుకు కనీసం 200 రూపాయల కంటే ఎక్కువ చేయలేనటువంటి పరిస్థితిలో మీరు మా యొక్క ధర్మవరం వచ్చి పాదయాత్రకు వచ్చినప్పుడు మేమున్నాను, భయపడకండి, మా యొక్క కష్టాలు మంచి రోజులు వస్తాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్లు చూస్తాం అనేటువంటి మాకు మంచి భరోసా ఇచ్చారు సార్. అప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా మాకు మొదటి విడత 24,000 రూపాయలు వచ్చినప్పుడు మేము మగ్గం ఉపయోగించుకున్నాము. గతంలో 10 రోజులు 15 రోజులకు నేర్చుకునేటువంటి చీర మొదటి విడత 24,000 రూపాయలు పడతానే దానికి కొన్ని మెటీరియల్స్ తెచ్చుకున్నాం. ఒక జపాడు మిషన్ అయితే నెట్టి మిషన్ కొన్ని అమర్చుకొని ఇప్పుడు 5 రోజులకే చీర నేగలుగుతున్నామంటే అది మీ యొక్క అభిప్రాయంతో మీరు మాకు ఇచ్చినటువంటి భరోసానే సార్. ఇప్పుడు రెండవ విడత 24,000 రూపాయలు పడినప్పుడు కూడా మేము సొంత మెటీరియల్ తెచ్చుకున్నాము. ఈరోజు కనీసం మాకు మగ్గం కొంత తప్ప బయట ప్రపంచం ఏమీ తెలియదు అనేటువంటి పరిస్థితులలో ఈరోజు మాకు మంచి భరోసా ఇస్తూ సొంతంగా మార్కెటింగ్ చేసుకునే స్థాయి కూడా తీసుకొచ్చారు సార్. మాకు చాలా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. ఉన్నటువంటి చితుకలో పడిపోయింది సార్.
కానీ దిగజారిపోయినటువంటి పరిస్థితులలో కానీ ప్రతి అక్క ప్రతి చెల్లికి మీరు ధర్మవరం వచ్చాడు నేనున్నాను భయపడకండి అనేటువంటి ఎప్పుడూ అయితే మీరు భరోసా ఇచ్చారో మాట ఇచ్చారో 100% మాట తప్పకుండా మడమ తిప్పకుండా 100% ఈరోజు మాకు అమలు చేయగలుగుతున్నారంటే కనుక మీకు పదాభివందనం తెలియ వృత్తిపై జీవిస్తున్నారు. 80,000 కుటుంబాలకు పైగా నేతన్నలందరికీ కూడా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 190 కోట్లకు పైగా మొత్తాన్ని 3వ విడతగా ఈరోజు విడుదల చేసిన విషయాన్ని సందర్భంగా గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాం. ఏవైనా ప్రభుత్వాలు ఏర్పడితే 5 సంవత్సరాల్లో ఏదైనా పథకం ఉందంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చేస్తారు. కానీ జగనన్న మాత్రం కేవలం 2 సంవత్సరాల పాలనలో 3 దఫాలుగా ఒకే పథకం పైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడం అనేది ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎందుకంటే మొట్టమొదటగా 2019 డిసెంబర్ 21వ తారీఖున ఈ నేతన్న నేస్తం పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరం 2020కి సంబంధించి జూన్ మాసంలో ఈ పథకాన్ని 2వ విడతగా విడుదల చేయడం జరిగింది. మరి తర్వాత ఆగస్టు 2వ వారంలో ఏదైతే ఈ పథకం నేతన్న నేస్తం ఉందో ఇది 3వ దఫాగా కూడా విడుదల చేసి లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 80,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని డిప్యూటీ సీఎం కృష్ణదాసు అన్నారు. శ్రీకాకుళం మాట్లాడుతూ పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశారని ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు. 3వ విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో 192.08 కోట్లు జమ చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి 3వ విడతగా ప్రతి సంవత్సరానికి ప్రతి ఒక్క చేనేత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 24,000 రూపాయలు 3వ విడతగా ఈరోజు వేయడం జరిగింది. చేనేతలకు ఆత్మస్థైర్యాన్ని కలిగించి అన్నింటా చేనేత కార్మికులు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో చేసినటువంటి ప్రయత్నం ఇది. కేవలం చేనేత ఒకరికే కాదు అన్ని వర్గాలకు కూడా ఆదుకునే ప్రభుత్వం. మరి అందులో భాగంగా చేనేతలకు కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడం జరుగుతుంది. వీళ్ళ 3వ విడతగా ఇచ్చినటువంటి చేనేత నేస్తం వారి అకౌంట్లో డబ్బులు అప్పుడే పడ్డాయి. ఈ ప్రభుత్వం ప్రజలందరిది అన్ని వర్గాలకి సమతౌల్యత పాటిస్తూ మరి ప్రజలందరూ కూడా ఒకసారి ఎన్నిక జరిగిన తర్వాత అందరూ మన వాళ్ళే అందరితో యోగక్షేమాలు మరి ముఖ్యమంత్రి చూడాలన్న లక్ష్యంతో జరిగినటువంటి మరి ఈ పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో స్పష్టమైన ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. మరి అన్ని వర్గాలకు కూడా మరి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మీ ప్రయారిటీస్ తెలుసు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు. అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభం. థ్యాంక్ యూ. ఇక తాజాగా నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీను తన నివాసంలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పందిరిగుండు తండాకి చెందిన 3వ రెడ్జా సర్వే నెంబర్ 630లో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ధరణి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా ధరణిలో నాన్ అగ్రికల్చర్ అని చూపించడంతో అనుమతి లేని భూమిగా నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ ఆగింది. ఆర్ఐ శ్రీనును ఆశ్రయించగా రికార్డులు సరిచేసి క్లియర్ చేస్తా అని చెప్పి 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా పథకం ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు శ్రీను తన నివాసంలో లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పందిరిగుండు తండా గ్రామమైన హామ్లెట్ సంబంధించి పైమూలవాగు తండా గ్రామస్తుడైన ముడావత్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య కమలి మరియు వాళ్ళ అమ్మగారైనటువంటి కోమటి పేరు మీద 1990వ సంవత్సరంలో అప్పటి చిన్నమ్మటి తహసీల్దార్ గారు సర్వే నెంబర్ 630లో ఒక 22 హౌస్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పని నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళిపోయి చాలా కాలం ఇక్కడ లేరు. వాళ్ళు రీసెంట్గా వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన 2 ఫ్లాట్లలో వేరే వాళ్ళు ఇల్లు కట్టడం చూసి
30/5/2020 వచ్చి ఇక్కడ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో తహసీల్దార్ గారు సంబంధించిన గ్రామ సర్వేయర్కి, తర్వాత మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి, తర్వాత లోకల్ వీఆర్ఏకి సర్వే చేసి రిపోర్ట్ పంపించమంటే సర్వేయర్ డైరెక్ట్గా రిపోర్టు తయారు చేసి పంపడం జరిగింది. కాకపోతే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సంబంధించిన రిపోర్టు తన ద్వారా పోవాల్సింది పెండింగ్ ఉండే. 6 months తిప్పుకున్నాడు. తర్వాత అడిగితే ఒక్కొక్క ప్లాట్కు 10,000 రూపాయలు, అంటే రెండింటికి 20,000 రూపాయలు ఇస్తేనే దాన్ని ప్రాసెస్ చేసి తహసీల్దార్ గారికి పంపిస్తామని చెప్పడం జరిగింది. దాంతో తను వచ్చి ఏసీబీకి నల్గొండలో ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర మహాసభకు వచ్చిన ప్రజలను చూస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని తెలుస్తుందని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ అన్నారు. బైంసాం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు అనుకున్న దానికి మించి ప్రజలు వచ్చారని, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను గుర్తిస్తున్నారని అన్నారు. సభను విజయవంతం చేసినందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికైన నుండి కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం పెరిగిందని, ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందరవెల్లిలో దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ ఏదైతే జరిగింది, ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చిండ్రు. దీనికి కారణం ఒకటే, అంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేక స్టార్ట్ అయిపోయింది. 3 సంవత్సరాల వరకు కేసీఆర్ పతన ఖాయమని ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు పూర్తిగా చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నాం. ఇందరవెల్లి సభలో మా రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు గారు ఏదైతే చెప్పారు, అంటే అక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రజలు కానీ అలా అడుగుంటే కూడా లక్షలాది వచ్చిన జనంకు మా నిర్మల్ జిల్లా నుంచి కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ పతన ఖాయం. ఏదైతే ఈ ప్రజలు బుద్ధిపాఠం నేర్పుతారని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క పోలీస్ కార్యకర్తలు కానీ, పోలీస్ వారు కానీ, మన మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించేందుకు మా నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే తరలించామో వాళ్లకు, ముదోల్ నియోజకవర్గం వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్బీ నగర్, నాగోల్ ప్రాంతాలలోని గణేష్ విగ్రహ తయారీ కేంద్రాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ సందర్శించారు. విగ్రహ తయారీదారులతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రావినూతల శశిధర్ మాట్లాడుతూ భాగ్యనగరంలో 42వ సామూహిక గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. భాగ్యనగరంలో జరిగే గణేష్ ఉత్సవాలు ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందాయని, కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్వాహకులకు పిలుపునిచ్చారు. గత సంవత్సరం కరోనా కారణంగా విగ్రహ తయారీదారులు తీవ్ర నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం, సమాజం ఆదుకోవాలని కోరారు. అనేక విషయాలు ఉన్నాయి, వీళ్ళతో మాట్లాడింది. ప్రభుత్వం తరఫున వాళ్ళ యొక్క బాధలు తొలగించడానికి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి ఏర్పాట్లేంది, అదేవిధంగా సమాజం నుంచి కావాల్సినటువంటి తోడ్పాటేంది, అనేక విషయాలు ఉన్నాయి. మొత్తానికి ఒక గణపతి ఉత్సవాలే కాదు, గణపతి ఉత్సవాలు, దుర్గామాత ఉత్సవాలు, హిందూ సమాజం జరుపుకునేటువంటి అనేక పండుగల లోపల ఈ విగ్రహ తయారీదారుల యొక్క పాత్ర చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర, చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఈ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, ఈ కుటుంబాలు అభివృద్ధి కావాలి, ఈ కుటుంబాలు ఈ వృత్తి మరింత ప్రోత్సాహకరంగా ఉండాలనేలాగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆశిస్తుంది. మా వంతు కూడా విశ్వ హిందూ పరిషత్ నుంచి కానీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి కానీ వీళ్ళకు పూర్తిగా మేము మద్దతుగా నిలుస్తాము. ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏ రకాలైనటువంటి స్కీములు
రావాలి, ప్రభుత్వ ప్రోత్సాహం అందే విధంగా చూస్తాము. అదేవిధంగా వీళ్ళు అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు, వాటన్నింటినీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం పోలీసు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ నుంచి కానీ ఏ ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి కానీ ఆదిలాబాద్ జిల్లా బోధ్ పట్టణంలో రోజు రోజుకు పెరిగిపోతున్న డెంగ్యూ కేసులు అలాగే టైఫాయిడ్ విష జ్వరాలు నమోదవుతున్న తరుణంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పట్టణంలో ఆకస్మిక తనిఖీ చేశారు. డిపిఓ డిఎంఓతో పలు వార్డుల్లో స్వయంగా పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య లోపంపై అధికారులతో పాటు సర్పంచ్ సురేందర్ యాదవ్ కు తగు సూచనలు చేశారు. పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. అనంతరం బోధ్ ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మండల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు, బోధ్ వార్డు సభ్యులకు సీజనల్ వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తుగా పలు సూచనలు చేశారు. మహిళా మాట్లాడుకోవాలి, మహిళా రూపాయలు కలిసి మాట్లాడుకో. ఎన్ని రోజులు దాకా వస్తారా వాటర్? అయిపోతే ఏ రోజు ఆ రోజు అయిపోతా లేకుంటే 2-3 రోజు నల్లరాగా తిప్పుకుంటారు, బట్టలు ఉప్పుదే అయిపోతాయి. ఏ రోజు ఆ రోజు ఒకవేళ మిగిలిన సాయంత్రం పారవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ ను కలిసిన బ్రిటన్ బృందం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరిన సీఎం. బీఆర్కేఆర్ భవన్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి సమీక్ష, హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా మారుస్తామన్న మంత్రి. రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తి తెలంగాణ మంత్రులు, రేవంత్ రెడ్డి శవాలపైన పేరాలు ఏర్కొంటున్నారని విమర్శ. ఏపీలో 3వ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు, 80,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్. ఏసీపీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, నల్గొండ జిల్లా లంచం తీసుకుంటూ పట్టుబట్ట అధికారి. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.